సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు. ఈరోజు కర్నూలు జిల్లా కార్యాలయం నందు ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులందరిని కూడా ఈరోజు సదస్సు నిర్వహించాం. ఈ సదస్సులో ఈ నెల 18వ తారీఖు నాడు మొదలు కాబోయే జనరల్ ఎలక్షన్ సంబంధించి మే 13 వరకు అంటే దాదాపు 30 రోజులు ఏదైతే ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు ఏవి జరుగుతున్నాయో దానికి అనుగుణంగా ఫార్మాట్స్ కానీ నామినేషన్ మొదలుకొని ఎలక్షన్స్ వరకు, కౌంటింగ్ వరకు దీనికి సంబంధించి అన్నీ కూడా కులాసంగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రముఖ న్యాయవాదులందరూ కూడా వాళ్ళ యొక్క విలువైనటువంటి సలహాలు, సూచనలు అన్నీ కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా, అధర్మంగా గెలవాలని చూస్తున్నది. ఏదైతే అసంబద్ధ చట్టానికి విరుద్ధంగా అన్యాయంగా గెలవాలని చూస్తుందో దాన్ని కట్టడి చేయడానికి ఈరోజు మేమందరూ కూడా, న్యాయవాదులందరూ కూడా ప్రతివ్యూహాన్ని కూడా మేము రూపొందించాం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి కానీ, వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులకు కానీ భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం తెలుగుదేశం పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా మీకు అండగా మేము ఉంటాం. మీరు ధైర్యంగా ఈ యొక్క ఓటును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికే దాదాపు ముఖ్యమంత్రి హోదాలో మీ ఆస్తులు కబ్జా చేయాలని చూస్తున్నాడు. టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇసుక కానీ కనీస అవసరాలు కూడా ఈరోజు సామాన్య మానవుడు కూడా బతికే పరిస్థితి లేదు. ఈ రకంగా అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలను కూల్చివేశాడు ఈ ముఖ్యమంత్రి. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ అనేది చాలా కీలకం. మీరందరూ ఓటనే వజ్రాయుధంతో ఆ మూర్ఖ ముఖ్యమంత్రిని మెడలు వంచాలంటే మీరందరూ మాకు సహకరించాలి. తెలుగుదేశం పార్టీ మీకు అండగా మేము ఉంటాం. న్యాయవాదులు కూడా మేము అండగా ఉంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా పోలీస్ అధికారులకు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏదేదో కొత్త నిన్న మొన్న పెట్టినటువంటి పార్టీ కాదు. ఇది సుదీర్ఘంగా అనుభవం ఉంది. దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీ. అధికారులు కూడా మీరందరూ కూడా ఎలక్షన్ కమిటీ పరిధిలో ఉన్నారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కఠినంగా తెలుగుదేశం పార్టీ, మా న్యాయవాదులందరూ కూడా చట్టపరంగా ఎవరైతే వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా చేస్తారో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పోలీస్ అధికారులు అందరూ కాదు, కొంతమంది అయితే కర్నూలు జిల్లాలో మొన్ననే చూశాం. దానికి సంబంధించి సంయమనం, మా పెద్దలందరూ కూడా సంయమనం పాటించమన్నారు. ఈసారి అలాంటి సంఘటనలు కూడా జరిగితే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడబోం. దానికి సంబంధించి లీగల్ టీం మా పెద్దలు చెప్పినట్లు మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా కమిటీలు వేస్తున్నాం. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. దయవుంచి అధికారులు కూడా మీరు బరిదెగించి ఈ ముఖ్యమంత్రి సహకరిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి జైలుకు పోతాడు. ఆయనతో పాటు కూడా ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఆయన సహకరించినటువంటి అధికారులు జైల్లో ఉండే విషయం మీరందరూ చూశారు. మరి ఆయన కుమారుడే ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన సహకరిస్తే మీరు కూడా జైలుకు పోక తప్పదని కూడా నేను మీ సందర్భంగా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తూ, హెచ్చరిస్తూ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరందరూ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలి. మీరందరూ బాధ్యత మీది. ఆ రోజు ప్రమాణం చేశారు. ఇప్పుడు ఏదో ఆశ చూపించినటువంటి ముఖ్యమంత్రి కానీ, పార్టీ కానీ ప్రలోభాలకు లొంగకుండా మీరందరూ కూడా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని కూడా నేను పిలుపునిస్తున్నాను. అందరికీ నమస్కారం. మరో 30 రోజులు, ఏప్రిల్ 13వ తారీఖు, మరో నెల మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
4 సంవత్సరాల 11 నెలలు పూర్తి చేసుకోబోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం పేరుతో రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నట్టు చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీర్చేదానికి వచ్చిన భగవంతుడు పంపించిన దూతనని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 11 నెలల్లో ఏ ఒక్క జిల్లాకు వచ్చి ఓదార్పు యాత్రల పేరుతో, బస్సు యాత్రల పేరుతో, పాదయాత్రల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి 5 సంవత్సరాల కాలం ఏ ఒక్కరోజు ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈనాడు మళ్ళీ నేను చేసిన అభివృద్ధి చూసి, నేను చేసిన సంక్షేమం చూసి ఓట్లేయండి అని అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు, తెలుగుదేశం పార్టీని నమ్మొద్దు అని మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదాలు సిపిఎస్ల దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో పరిశ్రమల దగ్గర నుంచి, విశాఖ ఉక్కు నుంచి ఏ ఒక్క దాని మీద 5 సంవత్సరాల కాలం మాట్లాడలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అడిగినన్ని ఎంపీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు 151 సీట్లు ఇచ్చారు. సాగునీటి రంగాన్ని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి. పోలవరం ఏమో కానీ పిల్ల కాలువలు కూడా తవ్వలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో. దానికి నిదర్శనం హంద్రీనేవా కాలువలకి గండి పడితే గండ్లు కూడా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.